ఆంజనేయ స్వామిలో మరెక్కడా లేనటువంటి ఒక విశేష తత్వం ఉన్నదండి, విశిష్టమైనటువంటి తత్వం ఉన్నది. అదేమిటంటే పరస్పర విరుద్ధ శక్తులు ఆంజనేయ స్వామిలో ఏకమై ఉంటాయి. అంతేకాదు పరిపూర్ణంగా ఉంటాయి. కొన్ని శక్తులు ఒక చోట ఉండేవి మరొక చోట ఉండవు, పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఆంజనేయ స్వామిలో ఏకీకృతమై ఉండటము, అందులో కూడా పరిపూర్ణంగా ఉండటం, ఈ విశేష లక్షణము ఆంజనేయ స్వామిలో చూస్తాం. ఉదాహరణకి బాహుశక్తి ఉన్నది, బుద్ధిశక్తి ఉన్నది. ఈ బాహుశక్తి బుద్ధిశక్తి అనేటటువంటివి కొంత విరుద్ధ శక్తులు. ఎక్కడైనా ఉండొచ్చు, కొందరు మంచి బాహుబల సంపన్నులు, వాళ్ళు మంచి విజ్ఞాన సంపద కూడా కలిగినటువంటి వాళ్ళు. కానీ సహజంగా ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే బాహుశక్తి కోసం సాధన చేసేటటువంటి వాడికి బుద్ధిశక్తి విశేషంగా ఉండే అవకాశం ఉండదు. ఎందువల్ల బాహుశక్తి సాధన చేసేవాడు బాగా తినాలి, తిన్నది అరిగేటట్లుగా వ్యాయామం చేయాలి, దానికి తగ్గట్టుగా నిద్రపోవాలి. ఇవన్నీ చేస్తే కొంత బుద్ధి మట్టం అవుతుంది. అలాగే బుద్ధిశక్తి కోసం సాధన చేసేటటువంటి వాడు సుఖంగా ఆహారం తీసుకోవటానికి కూడా అవకాశం ఉండదు. మనం చూస్తూ ఉంటాం, చాలా కష్టపడి చదువుకునేటటువంటి విద్యార్థులు రాత్రిపూట పూర్తిగా అన్నం కూడా సంతృప్తిగా తినరు. ఎందువల్లంటే నిద్ర వస్తుంది అని చెప్పి. అట్లా ఒక్కొక్క సాధన చేసేటటువంటి వాళ్ళకి మరో సాధన ఇబ్బంది అవుతూ ఉంటుంది. అటువంటి భిన్న శక్తులు బాహుశక్తి బుద్ధిశక్తి అయితే ఆంజనేయ స్వామిలో ఇవి రెండూ కూడా ఏకీకృతమై ఉన్నాయి, పరిపూర్ణంగా ఉన్నాయండి. కాబట్టి ఆయన అతులిత బలధాముడు. అతులిత బలధాముడు అంటే తుల అంటే త్రాసు అండి. చూస్తామే మనము, ఏవైనా వస్తువుల్ని చూస్తూ ఉంటాం, దాన్ని తుల అని అంటారు. అతులితుడు అంటే ఆయన ఇంత అని చెప్పి తూచి చెప్పటానికి వీలైనటువంటి బలం కలిగిన వాడు అన్నమాట. ఎవరికైనా ఏదైనా పోలిక చెప్పే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇదిగో ఇంత శక్తి గలవాడండి, ఇంత అందగాడండి అని చెప్పి మనము పోలిక చెబుతాం, తూచి చెబుతాం. అలా ఆయన బలానికి తోచలేముటండి. అందువల్ల ఆయన్ని అతులిత బలధాముడు అన్నారు. మనకి అలంకారాల్లో అనన్వయాలంకారము అని ఒకటి చెబుతారండి. అంటే ఏమిటంటే వేరొకటి అన్వయం ఉండదు, దానికి అదే సాటి ఇంకోటి ఇదిగో ఇలాంటిది అని చెప్పడానికి పోలికే ఉండదన్నమాట. రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి, ఇంతకంటే ఇదిగో ఆ యుద్ధం ఇంత ఇలా జరిగిందండి అని చెప్పడానికి పోలిక లేదు. అట్లా ఆంజనేయ స్వామి కూడా తూచి ఇంత బలవంతుడు అని చెప్పడానికి వీలేదు కాబట్టి ఆయన అతులిత బలధాముడు అన్నారు. మనోజవం మారుతతుల్య వేగం, ఈ విధంగా ఆయన యొక్క శక్తియుక్తుల్ని గురించి చాలా విశేషంగా చెప్పబడ్డది. మనకు ఆయన చరిత్ర అంతా కూడా దీనికి నిదర్శనంగా అనేక కారణాలు కనపడతాయి, చరిత్రలో విశేషాలు కనపడతాయి. భీముడు బలవంతుడు అంటూ ఉంటారు. కానీ ఎంతటి భీముడు బలవంతుడు అని అనుకున్నా అంతటి భీముడు కూడా ఆంజనేయ స్వామి తోకని కాదు కదా, తోక వెంట్రుకను కూడా కదల్చలేకపోయాడండి. మనకి ద్వాపర యుగంలో ఆ గాథ కనపడుతుంది. కాబట్టి భీముడు బలవంతుడు అని చెప్పేటటువంటి వాక్యంలో హనుమంతునికి మించినటువంటి విశేషమేమీ లేదు. రావణాసురుడు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడే. కానీ రావణాసురుడు కూడా ఏమాత్రము హనుమంతునికి చాలడండి. ఒక దశలో హనుమంతునికి రావణాసురుడికి బాహాబాహి యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఒక దెబ్బ రావణాసురుడిని కొట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందువల్లంటే రావణాసురుడిని సంహరించవలసినటువంటి వాడు రాముడు. కాబట్టి రామకార్యానికి భంగంగా తాను ఏది చేయడు కాబట్టి ఆంజనేయుడు రావణుడిని వదిలేశాడు తప్పితే రావణాసురుని కంటే కూడా బలవంతుడే ఆంజనేయుడు. రావణాసురుడే మెచ్చుకున్నాడు. ఆంజనేయుడు కొట్టినటువంటి దెబ్బకి అబ్బా ఎంత శక్తి గలవాడివి అని అంటే అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, ఇంకా నువ్వు బతుకున్నాక నాదెంత శక్తి లేని. అంటే ఏమిటి ఆంజనేయ స్వామి ఉద్దేశం? అంతటి తన శక్తి అని చెప్పి. అటువంటి రావణాసురుడు, ఆ రావణాసురుణ్ణి మించినటువంటి బలం గలవాడు వాలండి. వాలి ఒక దశలో రావణాసురుణ్ణి చంకలో ఇరికించుకుని సముద్రాలన్నీ చుట్టి వచ్చాడు. రావణాసురుడికి చాలా బలగర్వం ఉండేది. వాలి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. తారుడు ఉండి వాలి యొక్క మామగారు వాలి సముద్రానికి వెళ్ళాడు అర్ఘ్యప్రదానం ఇవ్వటానికి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి రావణాసురుడు
వెనక నుంచి వాలిని పట్టుకోబోతే వాలే తోకతో చుట్టి చంకలో ఇరికించుకుని సముద్రాలు చుట్టి రావణాసురుడిని వదిలాడు. అంతటి శక్తి గలవాడు వాలి. అయితే మరి వాలి కూడా హనుమంతుని కంటే బలహీనుడేనా అని ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న మనకే కాదండి, సాక్షాత్తు శ్రీరామచంద్రునికే వచ్చింది. ఒకప్పుడు ఇది మనకి ఉత్తరాఖండలో కనపడుతుంది. అగస్త్య మహాముని శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అనేక రకాల వాళ్ళిద్దరి మధ్య సంవాదాలు జరిగాయి. ఆ సంవాదాల సమయంలో సందేహం వ్యక్తం చేస్తాడు శ్రీరాముడు. ఓ అగస్త్య మహాముని, వాలి బలవంతుడే, హనుమంతుడు బలవంతుడే, మరి అటువంటి ఇద్దరు బలవంతుల్లో హనుమంతుడు ఎక్కడా కూడా వాలి జోలికి వెళ్ళలేదు, వాలి కంటే హనుమంతుడు బలహీనుడా అని చెప్పి సందేహిస్తాడు. అలాగే శాపం కారణంగా వాలి జోలికి వెళ్ళలేదేమో అని కూడా వ్యక్తం చేస్తాడు. ఇక్కడ మనకి రెండు కారణాలు కనపడతాయండి. ఎక్కడా కూడా మరి సుగ్రీవుడికి చాలా ప్రమాదం వాలితో ఉన్నది. తన రాజు సుగ్రీవుడు, తన రాజును రక్షించడం తన కర్తవ్యము అయినా కూడా ఎక్కడ వాలిని ఆంజనేయ స్వామి ఎక్కడ ఒక దెబ్బ కొట్టినట్టు కూడా మనకు కనపడదు. ఎందుకని వాలి జోలికి వెళ్ళలేదు అనంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. కొందరు చెప్పే కారణం ఏమిటంటే ఆయన శక్తి తెలియదు కాబట్టి వాలిని మీదకి వెళ్ళలేదు అని. అంతకంటే ముఖ్యమైన కారణం మరొకటి ఉన్నదండి. ఏమిటంటే అంజనాదేవి తన కుమారుణ్ణి సుగ్రీవుడి దగ్గరికి పంపించింది. అంజనాదేవికి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులు. ఒక సోదరుడైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి ఆయన కొలువులో ఉండి సేవ చేయవలసింది, ఆయన ధర్మాత్ముడు, ఆయన అనుసరించి ఉండవలసింది, ఆయనకి రక్షణగా ఉండవలసింది అని కూడా పంపించింది. అలా పంపుతూ మరో మాట చెప్పింది ఆంజనేయునితో. ఏమిటంటే, నాయనా, నా సోదరుడైనటువంటి సుగ్రీవుడు మరో సోదరుడైనటువంటి వాలితో విరోధం కలిగి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా పరస్పర విరోధంతో ఉన్నారు. ఏ కారణంగా కూడా నా ఒక సోదరుడు కోసమని మరో సోదరుడు జోలికి వెళ్ళక అని చెప్పింది అంజనాదేవి. ఎందువల్లంటే తన కుమారుడి యొక్క శక్తి ఎట్లాంటిదో అంజనకి తెలుసు. ఏ కారణంగానైనా సరే వాలి మీదకి వెళ్ళాడంటే వాలిని పూర్తి చేయగలడు ఆంజనేయుడే. అంతటి శక్తివంతుడు అని తనకు తెలుసు కాబట్టే తన కారణంగా, తన బిడ్డ కారణంగా తన సోదరుడికి అపకారం జరగకూడదు అని చెప్పి అంజనాదేవి శాసించింది. అలా తల్లి మాట బట్టి వాలి జోలికి వెళ్ళలేదు తప్పితే వాలి కూడా ఆంజనేయునికి సరికాదు అని చెప్పటం జరిగింది. ఆ విధంగా భీముడు కానీ, రావణాసురుడు కానీ, వాలి కానీ మరెవ్వరూ కూడా ఆంజనేయ స్వామికి సాటైనటువంటి వాళ్ళు కారు. అందువల్ల ఆయన అతులిత బలధాముడు.